ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా ఎంటర్ అయింది. దీంతో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఆందోళన పెరిగిపోతుంది. ఈ క్రమంలో తనను ఇక చంపేస్తారన్న అంచనాతో తదుపరి లీడర్పై వేట ప్రారంభమైంది. ఈ మేరకు ముగ్గురు సీనియర్ మతాధికారులతో ఒకరిని చీఫ్ గా ప్రకటించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ మార్నింగ్ సందీప్. ఇప్పటికే ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ కొంత తీవ్ర ఈ వరుసగా ఇజ్రాయెల్ చేస్తున్నట్టు వారం రోజులుగా ఇజ్రాయెల్ చేస్తున్నట్టు దాడులతో ఇరాన్ సుప్రీం ఖమేనీ ఆల్రెడీ బంకర్ లో తలదాక్కున్నట్టుగా తెలుస్తా ఉంది. సో గత వారం 10 రోజులుగా బంకర్ లో తలదాచుకున్నటువంటి ఖమేనీ ఎప్పుడైతే అమెరికా నిన్న అర్ధరాత్రి ఉన్నట్టుండి ఒక్కసారిగా ఇరాన్ పై దాడికి దిగింది, అణుస్థావరాలను టార్గెట్ చేసుకుని పెద్ద ఎత్తున B2 బాంబులతో విరుచుకుపడింది. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖమేనీ ఆ నెక్స్ట్ తదుపరి వ్యూహాలకు ఆ ప్లాన్ రచిస్తున్నట్టుగా తెలుస్తుంది, వ్యూహాలు రచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఖమేనీ తనను అమెరికా అగ్రరాజ్యం ఎట్టి పరిస్థితుల్లో వదలబోదు, తమపై దాడి చేసి తనను అంతమొందించేదాకా ఊరుకునే పరిస్థితి లేనటువంటి అంచనా వేస్తున్నటువంటి ఖమేనీ తర్వాత ఇరాన్ ను నడిపించేది ఎవరు, ఇరాన్ ఖమేనీ వారసులు ఎవరు అనే దానిపైన ప్రణాళిక రచిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో అమెరికా నన్ను ఎట్లాగో వదలదు కాబట్టి ఇరాన్ ను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. సో అవసరమైతే నా ప్రాణత్యాగం సిద్ధంగా ఉన్నాను, నన్ను ఈ అమెరికా దాడి చంపినా కూడా నేను ఒక అమరత్వం పొందినట్టుగా ఫీల్ అవుతాను తప్ప మరొకటి బాధ లేదు. సో ఇదే సందర్భంలో ఇక భవిష్యత్తు ఏం జరగాలనే దానిపైన ఖమేనీ వ్యూహాలు రచిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. సో నెక్స్ట్ వారసుడు ఎవరు, ఒకవేళ తను చనిపోతే నెక్స్ట్ ఇరాన్ నడిపించేదెవరు దానిపైన చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఖమేనీకి సంబంధించి తన వారసుడుగా ముగ్గురి పేర్లు మొత్తంగా కూడా ముగ్గురు పేర్లను ప్రతిపాదించినట్టుగా తెలుస్తోంది. అందులో తన నెక్స్ట్ వారసుడు ఆ ముగ్గురు అయితేనే ఆ ముగ్గురులో ఎవరొక పేరును ప్రతిపాదిస్తే బాగుంటుందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి మత పెద్దలకు సూచించినట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటి బంకర్ లో గత 3-4 రోజులుగా ఎప్పుడైతే అమెరికా రంగంలోకి దిగిందో యుద్ధం చేస్తామని ప్రకటించిందో అప్పటి నుంచే ఖమేనీ తన వారసుడు దానిపైన నెక్స్ట్ వ్యూహాలు రచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎవరు అనే దానిపైన ఎవరు చేస్తే బాగుంటుంది, ఇరాన్ను ఎవరు బాగా నడిపించగలరు. సో అటువంటి శత్రు దేశాలన్నీ కూడా విడుచుకుపడతా ఉన్నాయి, ఇజ్రాయెల్ తో పాటుగా ఇప్పుడు అమెరికా విడుచుకుపడుతోంది. సో తదుపరి తనలాగా ఎవరు పోరాడగలరు, ఎవరు అయితే ఇరాన్ ను నడిపించి శత్రు దేశాలపై పోరాటం కొనసాగించారో అనే దానిపైన ముగ్గురు పేర్లను ప్రతిపాదించినట్టుగా తెలుస్తా ఉంది. సో ఒకవైపు అమెరికా, ఇజ్రాయెల్ ఈ దాడులతో ఖచ్చితంగా తనకు ఇబ్బంది ఉంటుందని చెప్పేసి ముందే గుర్తించినటువంటి ఖమేనీ తన వారసుని ఎంపికలో బిజీగా ఉన్నట్టు తెలుస్తా ఉంది. సో అందరూ అనుకుంటున్నట్టుగా గత కొద్ది రోజులుగా చర్చ జరుగుతా ఉంది. నెక్స్ట్ ఇరాన్ నడిపించేది ఖమేనీ కుమారుడు ముస్తఫా అని చెప్పేసి ప్రచారం జరిగింది. సో కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి ఏదైతే మనకు వస్తున్న వార్తల ప్రకారం ఖమేనీ తన కుమారుణ్ణి ఇరాన్ నడిపించడానికి సిద్ధంగా లేనట్టుగా తెలుస్తా ఉంది. సో అతనికి అనుభవం లేదు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖమేనీ వారసుగా వస్తే సక్సెస్ విజయవంతంగా నడిపించలేదని ఒక భావనలో ఉన్నాడు. ఇప్పటికే 86 ఏళ్ల వయసులో ఉన్నటువంటి ఖమేనీ గత దశాబ్దాలుగా ఇరాన్ ను నడిపిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. అగ్రరాజ్యం యూరోపియన్ కంట్రీస్ అన్ని కూడా ఇజ్రాయెల్ నుంచి నిత్యము దాడులు జరుగుతున్నా వాటిని కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఎదురుదాడికి దిగే ప్రయత్నం చేస్తున్నాడు. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు ఇక తారాస్థాయికి జరుగుతానే పోరాటం తారాస్థాయికి జరిగింది. సో ఇప్పటికే ఇజ్రాయెల్ వారం రోజుల్లో దాడులు జరుగుతోంది, ఇప్పుడు అమెరికా రంగంలో దిగింది. సో అమెరికా రంగంలో దిగడంతో పూర్తి స్థాయిలో యుద్ధ పరిణామాలే మారిపోయాయి. అమెరికా దాడులు ఏకకాలంలో నిన్న అర్ధరాత్రి 3 ప్రధాన అణుస్థావరాలను టార్గెట్ చేసుకొని దాడులకు B2 బాంబులతో దాడి చేసింది. సో పూర్తిగా ధ్వంసం చేసింది. సో దీంతో ఖమేనీ అలర్ట్ అయ్యారని చెప్పొచ్చు, అప్రమత్తమని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ ఖచ్చితంగా వారసుని ప్రకటించాల్సిందే అని చెప్పేసి డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది. సో ఈ అంతా తనకు ఖమేనీ నెక్స్ట్ వారసుని ప్రకటించే సిద్ధపడుతున్నట్టుగా న్యూయార్క్ టైమ్స్ ఒక కథనం ప్రచురించింది. ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పవచ్చు. సో దాదాపు నెక్స్ట్ ఏంటంటే సాధారణంగా ఇరాన్ నెక్స్ట్ వారసుడి ఎంపిక కొన్ని నెలల పాటు సమయం పట్టే అవకాశం ఉంటుంది సాధారణ ప్రక్రియ అయితే. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అత్యేక పరిస్థితి ఉంది. ఒకవైపు శత్రు దేశాలు విడుచుకుపడుతున్నాయి కాబట్టి దీన్ని ఇంకా ప్రొలాంగ్ చేయడం, ఎక్కువ సమయం తీసుకోవడం బాగుండదు కాబట్టి ఆ ముగ్గురి పేర్లను ప్రతిపాదించారు. ఆ ముగ్గురు పేర్లలో ఎవరో ఒకరు చేస్తే బాగుంటుంది. సో ఇప్పుడు ఒకవేళ వన్స్ ఏదైనా అమెరికా పెద్ద ఎత్తున భీకరంగా దాడి జరిగితే
ఖమేనీని టార్గెట్ గా చేసుకొని దాడి జరిగితే అప్పటికే ఆల్రెడీ పేరు ప్రతిపాదించదు కాబట్టి ఖమేనీకి ఏదైనా జరిగినా నెక్స్ట్ కంటిన్యూగా తన ఆల్రెడీ ఇరాన్ నడిపించేందుకు వారసులు సిద్ధంగా ఉండాల్సిందిగా ఆ ప్రపోజల్ చేసినట్టుగా తెలుస్తోంది. సో మొత్తంగా ఈ యొక్క ఎవరైతే ముగ్గురు పేర్లను ప్రతిపాదించారో వాళ్ళకి ఆర్మీ కావచ్చు, అదే విధంగా అన్ని రంగాల్లో ఇటు ముస్లిం మత పెద్దలతో కావచ్చు అన్ని విధాలుగా ఇజ్రాయెల్ గురించి అవగాహన ఉన్న వ్యక్తులలో ముగ్గురిని ఒకరిని మొత్తంగా ఇరాన్ సంబంధించి అధ్యక్షులు ప్రకటించే అవకాశం ఉంది. సో ప్రస్తుతం ఖమేనీ బంకర్ లో ఉన్నాడు. సో ఈ దాడులు జరుగుతున్న నేపథ్యంలో చాలా విశ్వసనీయంగా ఎవరికి తెలియకుండా అత్యంత మొత్తం ఇరాన్ సంబంధించినటువంటి భద్రతా వలయంలో సైనిక కమాండో భద్రతా వలయంలో ఒక బంకర్ లో తలదాచుకున్నట్టుగా తెలుస్తా ఉంది. సో అక్కడ ఏంటంటే ఇజ్రాయెల్ కావచ్చు, అమెరికా కావచ్చు ఎవరికి కూడా తన కనీసం జాడ తెలియకుండా చాలా జాగ్రత్త పడుతున్నట్టు తెలుస్తోంది. అత్యంత నమ్మకస్తులైన వ్యక్తుల ద్వారానే ఏదైనా ఇతర సైనికులకు కావచ్చు, ఇతరత్ర అధికారులకు ఏదైనా సందేశాన్ని పంపాలనుకుంటే నమ్మకస్తులైన వ్యక్తుల ద్వారానే డైరెక్ట్ గా నీరు ప్రత్యక్షంగానే ఆ సమాచారాన్ని అందిస్తున్నారు. సో ఎలాంటి కమ్యూనికేషన్ వ్యవస్థ, టెలికాం కమ్యూనికేషన్ వ్యవస్థను వాడుకోవట్లేదు. ఎందుకంటే ఒకవేళ అది వాడితే కనుక శత్రువులకు తన జాడ తెలిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అట్లాంటి పరిస్థితి చేయకుండా కేవలం వ్యక్తులతో డైరెక్ట్ గా నమ్మకస్తులైన వ్యక్తుల ద్వారానే తను ఏం చేయాలనుకుంటున్నారో, ఎలాంటి దాడుల పర్వాలకు తన తదుపరి ప్రణాళికలు ఏంటో ఆ వ్యక్తుల ద్వారానే ఆ సందేశాలు పంపిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఇప్పుడు ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఇరాన్ అధికారుల ప్రకారం తెలుస్తుంది ఏంటంటే ఇరాన్ ఆర్మీ రెవల్యూషన్ గార్డ్ కమాండర్లతో మాట్లాడేందుకు అయతుల్లా ఖమేనీ నిత్యం ఇట్లాంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుని నమ్మకస్తున్న వ్యవస్థను ఏర్పాటు చేసుకుని వాళ్ళతో నిత్యం చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. సో ఇప్పుడు అత్యంత ప్రమాదకరం ఏంటంటే ఇరాన్ కు మొదటి నుంచి కూడా ఈ యొక్క మొత్తంగా కూడా ఈ గూఢచర్యం సంబంధించి పెద్ద పెనుముప్పుగా ఉంది. ఇజ్రాయెల్ సంబంధించిన వాళ్ళంతా కూడా మొసాద్ ఏజెంట్లు. దీంతోనే ఇప్పటి వరకు ఇరాన్ లో జరుగుతున్న విధ్వంసానికి గత కొద్ది రోజులు జరుగుతున్న దానికి కారణం కూడా ఆ మొసాద్ ఏజెంట్లే. సో మొత్తంగా టెహ్రాన్ దాడులు కావచ్చు, ఇప్పుడు ఇజ్రాయెల్ వారం 10 రోజులుగా చేస్తున్న దాడుల ధ్వంసానికి అన్నిటికి కూడా మొసాద్ ఏజెంట్లే. గతంలో అనేక మంది కీలకమైన కమాండోలను కూడా కోల్పోయింది. సో ఈ మొసాద్ ఏజెంట్ల విషయంలో చాలా అత్యంత జాగ్రత్తగా ఉంటున్నాడు. సో వాళ్ళతో కూడా ఎప్పటికైనా ముప్పు ఉంటది కాబట్టి అనవసరంగా ప్రతి విభాగంలో ఇక్కడ ఉన్నటువంటి వాటిలో కీలకమైన విభాగాల్లో ఇట్లాంటి మొసాద్ ఏజెంట్లు ఉన్నారు కాబట్టి ఇజ్రాయెల్ కు ఉప్పందే అవకాశం ఉంటుంది ఇక్కడ జరిగే ప్రతి విషయం కాబట్టి చాలా జాగ్రత్త పడుతున్నట్టుగా తెలుస్తోంది. అదే సందర్భంలో ఇక అధ్యక్షుడి నెక్స్ట్ ఇరాన్ వారసుడే కాకుండా నెక్స్ట్ కమాండ్, పోలీస్ మొత్తం కూడా మిలిటరీ వ్యవస్థకు సంబంధించి ఇతరత్ర విభాగాలకు కూడా తదుపరి వారసులు ఒకవేళ అమెరికా ఇజ్రాయెల్ దాడిలో కనుక కేవలం ఖమేనీ కాకుండా ఇతరత్ర కమాండర్లను టార్గెట్ చేసుకొని దాడిలో దిగితే వాళ్ళు ఒకవేళ కనుక చనిపోతే తదుపరి కూడా నెక్స్ట్ వాళ్ళకి సంబంధించి ఆయా విభాగాలకు కూడా నెక్స్ట్ తదుపరి వారసులను ప్రకటించే పనిలో ఉన్నట్టుగా తెలుస్తోంది. కీలక ఇరాన్ సైనిక అధికారులను ఇప్పటికీ తో మాట్లాడుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే గతంలో కొద్ది రోజుల క్రితం కూడా ఈ యుద్ధం మొదలైనాక కూడా ఈ మొసాద్ ఏజెంట్ల వల్ల అక్కడ ఉన్నటువంటి 14 మంది అణుశాస్త్రవేత్తలు చనిపోయినట్టుగా తెలుస్తోంది ఆ ఇజ్రాయెల్ దాడిలో. అదే సందర్భం కీలక సైనిక అధికారులు మరణించారు. సో మొత్తంగా అణు కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడెక్కడ కీలకంగా అటాక్ చేస్తే బాగుంటుందో ఇవంతా కూడా ఈ మొసాద్ ఏజెంట్ల ద్వారానే జరిగిందని ఒక అభిప్రాయంలో ఉన్నారు. సో అట్లాంటి మరోసారి అవకాశం ఇవ్వకుండా ఇరాన్ కు మరింత నష్టంగా జరగకుండా చూడాలంటే ఈ మొసాద్ ఏజెంట్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటూ టెలికాం అంటే మొత్తంగా కమ్యూనికేషన్ అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో కాకుండా డైరెక్ట్ గా ప్రత్యక్షంగానే వ్యక్తుల ద్వారా తన యొక్క సందేశాలను పంపుతున్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తంగా ప్రస్తుతం ఇరాన్ అక్కడ ఇంటర్నెట్ సర్వీసులను కూడా నిలిపివేసినట్టుగా తెలుస్తోంది. ఇజ్రాయెల్ కి ఎలాంటి సమాచారం పంపకుండా జాగ్రత్త పడుతూ ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఖమేనీకి అత్యంత పెద్ద టాస్క్ ఏంటంటే నెక్స్ట్ ఎవరిని తన వారసుగా ప్రకటించాలి, సో ఎవరైతే ఇరాన్ బాగా నడిపించగలరో అనే దానిపైన చర్చలు జరుగుతూ ఉంది. సో అతి కొద్ది రోజుల్లోనే దీనికి సంబంధించి కూడా ఒక ఏదైనా కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశం కనపడుతుంది. ఒకవేళ కనుక యుద్ధం తీవ్రతరమై ఖమేనీకి జరగరాని నష్టం జరిగితే, యుద్ధంలో ఏదైనా జరిగితే తదుపరి వారసుగా సిద్ధంగా ఉండాల్సిందిగా ఇప్పటికే సందేశం పంపించారు. సో ఒకవేళ అది కాకుండా నెక్స్ట్ ఒకవేళ అమెరికా ఒత్తిడితో తలొగ్గి అనొప్పందానికి కనుక సిద్ధపడితే అప్పుడు పరిస్థితులు మరో రకంగా ఉంటాయి. సో మొత్తంగా రాబోయే 2-3 రోజులు అత్యంత కీలకమైన పరిణామాలు సంభవించే అవకాశం కనపడతా ఉంది. సో ఖమేనీ భవిష్యత్తు, ఇరాన్ భవిష్యత్తు, ఈ మొత్తం ఒకవేళ ఆ దేశ అధ్యక్షుడి భవిష్యత్తు ఏదైనా సుప్రీం భవిష్యత్తు ఏమైతుందో అనేది మాత్రం రాబోయే 2-3 రోజులు అతి కొద్ది రోజుల్లోనే తేలిపోనుంది. సో ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇరాన్ కి అత్యంత
భయంకరమైన ఆందోళన పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే B-2 బాంబర్లతో ఇరాన్ పై విరుచుకుపడింది అమెరికా, అక్కడ పరిస్థితి ఏంటి, ఎంత నష్టం జరిగింది, దానివల్ల ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయో అనేది మాత్రం ఎవరికి అంతు చిక్కడం లేదు. సో రాబోయే అతి కొద్ది సమయంలోనే ఈ యొక్క దాడుల వల్ల నష్టం, అదేవిధంగా ఇరాన్ తోని నెక్స్ట్ ఏం చేయబోతోంది, ఇరాన్ కౌంటర్ అటాక్ చేయబోతుందా, చేస్తే ఎలా ఉంటుంది అనే దానిపైన ఒక స్పష్టత వచ్చే అవకాశం కనబడుతా ఉంది. రాధాకృష్ణ, అంటే నన్ను చంపేస్తారంటూ ఖమేనీ కూడా ఇప్పటికే ఫిక్స్ అయిపోయాడు. అంటే ఈ నేపథ్యంలో ఖమేనీ ఏదైనా వెనక్కి తగ్గే అవకాశం ఉందా? అంటే ఆల్రెడీ ఇరాన్ సుప్రీం ఖమేనీ దాదాపుగా 86 ఈ వయసులో ఇక నేను కేవలం ఒకవేళ శత్రు ముంగట అంటే ఇజ్రాయెల్ కావచ్చు అమెరికా ముందు అనవసరంగా తలొగ్గను, ఎట్టి పరిస్థితుల్లో చివరి శ్వాస వరకు నేను ఏదైతే నమ్ముకున్నానో దాని సిద్ధాంతానికి కట్టుబడి ఉంటానే ఒక ఉద్దేశంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. సో తను ఖచ్చితంగా తనను అమెరికా ఎట్టి పరిస్థితుల్లో వదలదనే దానిపైన ముందుగానే ఊహించాడు. సో తాను ఒకవేళ చనిపోతే అది నేను గొప్పగా భావిస్తాను, అమరత్వం పొందినట్టుగా భావిస్తానని చెప్పేసి కూడా ఖమేనీ ప్రకటించినట్టుగా తెలుస్తోంది. తన అత్యంత విశ్వాస పాత్రులైన వ్యక్తులకు అదేవిధంగా సైనిక అధికారులకు చెప్పినట్టుగా తెలుస్తోంది. సో ఇదంతా కూడా న్యూయార్క్ టైమ్స్ లో ఈ యొక్క కథనం రావడం, ఆ న్యూయార్క్ టైమ్స్ కు అత్యంత కీలకమైన సమాచారం అందడం బట్టి చూస్తూ ఉంటే ఖమేనీ దాదాపుగా ఇక తను ఏదైనా అమెరికా నుంచి ఎట్లాంటి పరిణామం అయినా తనపై దాడి చేస్తే దానికి సిద్ధంగా ఉన్నట్టుగా ఒక సందేశం పంపినట్టుగా అర్థమవుతోంది. సందీప్, థ్యాంక్ యూ రాధాకృష్ణ. اسرائیل حمله کرد به قسمت زنده موشک زدن احتمالاً کشته داده اینجا مردم داشتن ولی